న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వికారాబాద్ జిల్లా పరిగిలో నైజాం విముక్తి స్వతంత్ర అమృతోత్సవం రన్ ఫర్ యూనిట్ లో భాగంగా స్వతంత్ర అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కొడంగల్ చౌరస్తా నుండి శిశుమందిర్ పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వతంత్ర అమృత్ మహోత్సవ్ కమిటీ సభ్యులు రామస్వామి మాట్లాడుతూ సంస్థానాల విలీనకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరవలేనిదని అన్నారు. सरदार वल्लभाई पटेल की सरदार वल्लभाई पटेल की జయంతి సందర్భంగా మన పరిగిలో నైజాం విముక్త అమృతోత్సవాల్లో స్వాతంత్ర అమృతోత్సవాల్లో భాగంగా రన్ ఫర్ యూనిటీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లాలో ఈ నెల 27వ తారీఖు నవంబర్ 27వ తారీఖు నిర్వహించబోయే యువ సమ్మేళనంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలను జిల్లా సమితి సభ్యులు వెంకటరామన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 1947 ఆగస్టు కంటే ముందే ఇతను చెప్పిండు మేము ఎప్పటికి కూడా స్వతంత్రమే. కారణం ఏంటంటే ఈ సంస్థానం ఎప్పుడు కూడా మన ఆంగ్లేయుల పరిపాలనలో కూడా ఉండేది కాదు, స్వతంత్రంగా ఉండింది. అప్పుడు కూడా సామంతరాజుగా వ్యవహరించిండు. కనుక మేము స్వతంత్రంగానే ఉంటాము, లేదంటే పాకిస్తాన్లో కలుస్తాము అనేటటువంటి అభిప్రాయాన్ని వెలివచ్చిన తర్వాత సర్దార్ పటేల్ గారు ఈ సంస్థానాన్ని కూడా దేశంలో మధ్యలో ఉన్నటువంటి ఈ సంస్థానాన్ని మనం చేర్చుకోనట్లయితే అనేక సమస్యలు దేశానికి ఉత్పన్నమవుతాయి. కనుక ఆ రకంగా చెప్పి మన నెహ్రూ గారిని ఒప్పించి సైనిక చర్య ప్రారంభం చేస్తాడు. అట్లా ఇది కూడా సరిహద్దులోకి అన్ని ప్రదేశాలను ఆక్రమించుకుంటూ వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఘనంగా సైన్యానికి సత్కారం చెప్తారు, స్వాగతం చెప్తారు. ఆ రకంగా వచ్చినటువంటి సైన్యం హైదరాబాదును చుట్టుముట్టిన తర్వాత నిజాం లొంగిపోవడం జరుగుతుంది. అదే 1948 సెప్టెంబర్ 17. ఆ రకంగా విలీనమైనటువంటి సంస్థానం మనది. కనుక